జగన్నాథుడి రథయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు ఎందుకు వస్తారో మీకు తెలుసా? ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు కోసం మూల విరాట విగ్రహాన్ని బయటికి తీసుకుని రారు. ఊరేగింపు కోసం ప్రత్యేకమైన వేరే విగ్రహాలు ఉంటాయి. వాటిని మాత్రమే బయటికి తీసుకుని వచ్చి భక్తులకి దర్శనం కల్పిస్తారు. అలాగే ఒకే రథాన్ని ప్రతి సంవత్సరం సేవలలో ఉపయోగిస్తారు. కానీ పూరి జగన్నాథుడి ఆలయంలో భిన్నంగా ఉంటుంది. రథయాత్రకు స్వయంగా మూల విగ్రహాన్ని బయటికి తీసుకుని వస్తారు. ఆ విగ్రహంలో శ్రీకృష్ణుడి గుండె కూడా ఉంటుంది. దేవుడి దగ్గరికి ప్రజలు వెళ్ళడం కాదు, ప్రజల్లోకే మన జగన్నాథుడు వస్తాడు. మన జగన్నాథుడికి ఉన్నవాడు లేనివాడు కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ జగన్నాథుడిని, బలరాముడిని, అలాగే సుభద్రాదేవి రథాలని ప్రేమతో భక్తితో లాగుతారు. గర్భాలయంలో ఉండే జగన్నాథుడికి స్వయంగా భక్తులే సేవ చేసుకునే అవకాశం వస్తుంది. అందుకనే ప్రతి సంవత్సరం అంతమంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. అలాగే ఇక్కడ ప్రతిసారి అవే రథాలని వాడకుండా ప్రతి సంవత్సరం ముగ్గురికి 3 రథాలని తయారు చేస్తారు. జగన్నాథుడిని బయటికి తీసుకుని వచ్చి అక్కడ నుంచి తన అత్తగారి ఇల్లైన గుండీచా ఆలయానికి ఈ రథాలని తీసుకుని వెళతారు. ఇప్పటికీ కూడా గజపతి వంశం వాళ్ళు రథాల చుట్టూ బంగారు చీపురులతో శుభ్రం చేస్తూ ఉంటారు. అలా 7 రోజులు గుండీచా ఆలయంలో జగన్నాథుడిని ఉంచి ఆ 7 రోజులు రుచికరమైన ఆహారాలని చేసి పెడతారు. 7 రోజుల తర్వాత మళ్ళీ ఆలయానికి తీసుకుని వస్తారు. ఈ సంవత్సరం జూన్ 27 నుండి పూరి జగన్నాథుడి రథయాత్ర మొదలు అవుతుంది. మీలో ఎంతమంది జగన్నాథుడి రథయాత్రకి వెళుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. జై జగన్నాథ అని కామెంట్ చేయండి. జై జగన్నాథ.